హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎందుకు జరుపుకుంటాం, దీని వెనుకున్న కథ ఏమిటి, మరియు ఎలా జరుపుకోవాలి, జరుపుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి, ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా శ్రీకృష్ణుడి యొక్క కథను తెలుసుకుందాం. ఈ కథలో శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు అనేది అంతా ఉంటుంది. ద్వాపర యుగంలో కంసుడు అనే క్రూరమైన రాజు ఉండేవాడు. అతని సోదరి దేవకి వివాహం వసుదేవుడితో జరుగుతున్నప్పుడు ఆకాశవాణి ఒక మాట చెబుతుంది. దేవకి వసుదేవుల 8వ సంతానం కంసుడిని చంపుతుందని ఆకాశవాణి పలుకుతుంది. దానితో భయపడిన కంసుడు వారిద్దరిని చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు చంపేస్తుంటాడు. శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి నాడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో 8వ బిడ్డగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ఆ సమయంలో చెరసాల ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. అక్కడ ఉన్న కాపలదారులు నిద్రలోకి జారుకుంటారు. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టుకుని యమునా నది దాటి గోకులానికి చేరుకుంటాడు. దాటే సమయంలో నది వసుదేవుడికి దారి ఇస్తుంది. తీవ్రమైన వర్షం పడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడి పైన వర్షం పడకుండా ఆదిశేషువు గొడుగులాగా తన పడగను పట్టుకుంటాడు. వసుదేవుడు తన మిత్రుడు అయిన నందుని ఇంటికి చేరుకుని యశోదాకు అప్పుడే పుట్టిన ఆడబిడ్డని తీసుకొని అక్కడ శ్రీకృష్ణుడిని పండుకోబెడతాడు. ఆడబిడ్డను తీసుకుని వసుదేవుడు తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. కంసుడు ఆ ఆడబిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు యోగమాయగా దుర్గామాతగా మారి కంసుడిని చంపే వ్యక్తి పుట్టి గోకులం చేరాడని చెప్పి అదృశ్యమవుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు కంసుడిని చంపడానికి మరియు ధర్మాన్ని కాపాడడానికి జన్మించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడిని జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం. శ్రీకృష్ణుడు దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడడానికి జన్మించాడు. చెడుపై మంచి సాధించి విజయాన్ని సూచించే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. భక్తులు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ఆనందంగా జరుపుకుంటూ ఆయన అనుగ్రహం కోసం ఈ పండుగను పాటిస్తారు. ఎలా చేస్తారు అంటే, జన్మాష్టమి రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఇంట్లోని పూజ గదిని శుభ్రం చేసి ముగ్గులతో అలంకరిస్తారు. శ్రీకృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్లు పాదాల గుర్తులు వేస్తారు. బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి అలంకరిస్తారు. రాత్రి సరిగ్గా 12 గంటలకు పూజ చేసి కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పండ్లు, అటుకులు వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఉయ్యాలు ఊపుతూ కీర్తనలు, పాటలు పాడుతూ కొన్ని చోట్ల పిల్లలని కృష్ణుడిలా, రాధలాగా, గోపికల్లా రెడీ చేస్తారు. మరియు ఉట్టి కొట్టే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మరి ఇలా చేయడం వలన ప్రయోజనాలు ఏమిటంటే, జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని పూజిస్తే అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం. సంతానం లేని దంపతులు ఈరోజు కృష్ణుడిని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు ఈరోజు పూజ చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మరి మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ.